ఆశ్రమంలోనూ ఆశ్రమ పరిసరాల్లోనూ పొగ తాగడాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు తోట పని చేయడానికి వచ్చారు. వారిద్దరికీ పొగ తాగే అలవాటుంది. వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ పని చేస్తున్నంత కాలం మనం పొగ తాగకపోతేనే బావుంటుందేమో. పొగ తాగడం మానేయాలనే విషయాన్ని రేపు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారిని కలిసొచ్చిన తర్వాత మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని ఇలా అడుగుతున్నాడు, అసలు నువ్వెందుకు పొగ తాగుతున్నావు? రెండో వ్యక్తి ఏమో, పొగ తాగేందుకు నాకు గురువుగారు అనుమతి ఇచ్చారని చెప్పాడు. అప్పుడు మొదటి వ్యక్తి, అదేంటి గురువుగారు పొగ తాగేందుకు నాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు రెండో వ్యక్తి, గురువుగారిని నువ్వు సరైన ప్రశ్న అడగాల్సి ఉండింది. అసలు నువ్వు ఏమని అడిగావు? ప్రార్థన చేసే సమయంలో పొగ తాగొచ్చా అని అడిగాను. అందుకు గురువుగారు లేదు అని సమాధానం చెప్పారు. మరి నువ్వేమడిగావు? మొదటి వ్యక్తిని ప్రశ్నించాడు రెండో వ్యక్తి. పొగ తాగుతున్న సమయంలో ప్రార్థన చెయ్యొచ్చా గురువుగారు అని అడిగాను. అందుకు ఆయన నిరభ్యంతరంగా చెయ్యొచ్చని సమాధానం ఇచ్చారని మొదటి వ్యక్తి బదులిచ్చాడు. రెండో వ్యక్తి ప్రార్థన చేస్తున్న సమయంలో పొగ తాగొచ్చా అని అడిగితే సమాధానం వద్దు అని వచ్చింది. అదే మొదటి వ్యక్తి పొగ తాగుతున్న సమయంలో ప్రార్థన చెయ్యొచ్చా అని అడిగితే సమాధానం సానుకూలంగా వచ్చింది. ఇక్కడ బాగా గమనించండి, ఇద్దరు అడిగింది ఒకే విషయం అయినా అడిగిన తీరుని బట్టి ఒకరికి ప్రతికూలంగా మరొకరికి సానుకూలంగా సమాధానం వచ్చింది. మనం ప్రశ్నించే తీరుకు కూడా ఓ పద్ధతి ఉంటుంది. రెండో వ్యక్తి ఎప్పుడూ ప్రార్థన చేయడని గురువుగారికి తెలుసు. అందుకే కనీసం పొగ తాగే సమయంలోనైనా ప్రార్థన చేయమని అనుమతిచ్చారు. నిజానికి వారిద్దరూ కూడా వారి తప్పుల్ని సరిదిద్దుకునేందుకు సరైన మార్గంలో గురువుగారిని సంప్రదించలేదు. పైగా వారి తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. మనం పలికే ప్రతి పదం, ప్రతి మాటను మనం విచక్షణ జ్ఞానంతో వాడాలి. ఎవరికైతే జ్ఞానాన్ని సముపార్జించాలనే కోరిక బలీయంగా ఉంటుందో వారే గురువుగారి మాటల్ని సరైన విధంగా అర్థం చేసుకోగలుగుతారు.